సో ఈ రోజునటువంటి వాదనకి సంబంధించి మనతో మాట్లాడేందుకు పిటిషనర్స్ అడ్వకేట్ విష్ణువర్ధన్ గారు మనతో ఉన్నారు. సార్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆర్డర్ని సస్పెండ్ చేసింది అనుకుంటారు? ఈరోజు నేనే కాదు, నంబర్ ఆఫ్ లాయర్స్ అనేటువంటిది కేసు రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా సీనియర్ కౌన్సిల్స్ మిస్టర్ నిరంజన్ రెడ్డి అండ్ ఆల్సో ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా డాక్టర్ లక్ష్మీ నరసింహ, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, మై సెల్ఫ్, అమరేందర్, ఇంకా చాలామంది కూడా ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వీ ఆల్ రిప్రజెంటెడ్. ముఖ్యంగా మేము చెప్పినటువంటిది ఏంటంటే, హానరబుల్ సింగిల్ జడ్జి గారు తన ఎంటైర్ జడ్జిమెంట్లో he has, without there being an evidence on record, పర్టికులర్గా విత్ రిగార్డ్ టు మాల్ ప్రాక్టీసెస్, ఇర్రెగ్యులారిటీస్, ఏ రకమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, సో సింప్లీ అన్ అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్స్, ఒక ఇంత 14 సంవత్సరాలు జరిగిన తర్వాత గ్రూప్ 1 జరగటం అనేటువంటిది, ముఖ్యంగా నిరుద్యోగులు లక్షల మంది కష్టపడి రాసినటువంటి ఎగ్జామినేషన్, కేవలం కొన్ని ఎలిగేషన్స్ ఆఫ్ ల్యాప్సెస్, ఎగ్జామినేషన్ సెంటర్స్, లేడీస్ సెంటర్స్ పెట్టారనేటువంటిది, ఎగ్జామినేషన్ సెంటర్ 18, 19, తర్వాత డబల్ హాల్ టికెట్ అనేటువంటిది ఇచ్చారు, ఎవాల్యుయేషన్ అనేటువంటిది ప్రాపర్గా లేదనేటువంటిది, ఇంకోటి ఏంటంటే పబ్లికేషన్ ఆఫ్ ప్రావిజన్ మార్కర్ లిస్ట్ అనేటువంటిది కూడా సరిగ్గా లేదని, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము సమర్థవంతంగా చెప్పాము. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ తీసుకొని పర్టికులర్గా, అండ్ ఆల్సో ది అదర్ కౌన్సిల్స్ ఆన్ రికార్డ్. సో అందరి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఎవరైతే కింది కోర్టులో రెడ్ పిటిషనర్స్ తరపున ఫైల్ చేసినటువంటి అడ్వకేట్లు కూడా వాళ్ళని కూడా విన్న తర్వాత ఒక డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఏమనంటే, ఇంటర్మ్ ఆర్డర్, ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ జడ్జ్ ఈజ్ సస్పెండెడ్ subject to the final outcome of any appointments are made subject to final outcome of writ appeals అని చెప్పడం జరిగింది. October 16th కేసు వేసేశారు. ఆ రోజు అందరు కూడా మళ్ళీ పిటిషనర్ అపెల్లెంట్స్ తరపున, రెస్పాండెంట్స్ తరపున, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేయమని మేము కూడా అడిగాము. ఎందుకంటే బికాస్ ఈజ్ ద ఫస్ట్ లా సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ మోర్ ఓవర్ స్టేట్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బికాస్ ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ నాట్ ఓన్లీ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ ఆల్సో ద క్యాండిడేట్స్ ఎట్ లార్జ్. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆర్గ్యూ చేస్తాము, వాళ్ళు వెకేట్ పిటిషన్ వేస్తారు. ఒకవేళ 16th లోపల సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈరోజు ఎగెనిస్ట్ ఆర్డర్ వచ్చిందో. ఒకవేళ పోకపోతే ప్రాసెస్ విల్ కంటిన్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మేబీ ఇఫ్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ ఆఫ్ ది హానరబుల్ డివిజన్ బెంచ్. అడ్వకేట్ జనరల్ గారు కూడా చెప్పారు, ఏదైతే రిట్ పిటిషన్లో ఉన్నటువంటి అఫిడవిట్ ఎవర్మెంట్స్ ఉన్నాయో పారాగ్రాఫ్ 8 నుంచి 27, ఎక్సెప్ట్ దీస్ ఆల్ a small the allegations that examination centers are more women centers and also double hall ticketing, these all will not go to undermine the very integrity of the examination. So irregularities are not proved, malpractices are not proved. So successful candidates tarpuna we are all dealing and will again our team of lawyers, particularly the advocate general garu, public service commission, and we all will represent. Public mislead cheyoddani cheppesi, as we are part of the advocate record of the case, I am stating what actually happened before the division bench. ఇప్పుడు రీవాల్యుయేషన్, రీకరెక్షన్ క్లెయిమ్ ఉండదు, రీవాల్యుయేషన్ లేదు, రీకౌంటింగ్ లేదు, there is no such provision. Only 16th na all parties, all counsels should be ready for final arguments. Okay, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేయప్పన్నారు. నేను ఆల్రెడీ ఇచ్చాను ఈరోజు, బట్ మిగతా వాళ్ళు కూడా ఇస్తారు. నేను ఒక సినాప్సిస్ కూడా వెరీ డీటెయిల్డ్ ఇవ్వడం జరిగింది.